ఉదయగిరి నియోజకవర్గంలోనే దుత్తలూరు మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దుత్తలూరు మండలంలోనే ఏరుకొల్లు, దుత్తలూరు, వెంకటంపేట, వెంగనపాలెం, బోడవారిపల్లి, నందిపాడు పలు పంచాయతీలలో పనికి వెళ్లని వారికి కూడా మాస్టర్లు వేస్తూ 3 పని చేస్తే 6 మందికి మాస్టర్ వేస్తూ 6 మంది పని చేస్తే 10 మందికి మాస్టర్లు వేస్తూ 4 పని చేస్తే 8 మందికి మాస్టర్లు వేస్తూ అసలు పనికి వెళ్లకుండా ఉన్న వ్యక్తులకు కూడా మాస్టర్లు వేస్తూ కాపీ అంగడి దగ్గర ఉన్న వ్యక్తుల ఫోటోలు పెట్టి వారికి కూడా మాస్టర్ వేస్తూ పనికి వెళ్లాలని వారి పేరు మీద కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు తమ చేతివాటం ఏపీఓకు అందిస్తున్నట్టుగా ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, సిఓల దగ్గర వసూలుకు అలవాటు పడి తమ కింద స్థాయి అధికారులకు వత్తాసు పలుకుతూ వెనకేసుకొస్తున్న ఏపీఓ బ్రహ్మయ్య ఇలా జరుగుతుంది అని పలువురు గుసగుసలాడుతున్నారు. ఈ విషయంపై మీడియా వారు ఏపీఓ బ్రహ్మయ్యను వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ, నాకు వర్క్ ఎక్కువగా ఉండటం వలన కొన్నిసార్లు మాస్టర్లను సరిగా పరిశీలన చేయకుండానే సంతకాలు చేసి పే ఆర్డర్ జనరేట్ చేయడం జరుగుతుంది అని ఫీల్డ్ అసిస్టెంట్కు మేట్లకు తెలియదని ఆయన తెలిపారు. నేను ఏపీఓనండి, నా పేరు బ్రహ్మయ్య. వచ్చేసి ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పు చేస్తున్నారని తమకు చెప్తున్నారు. మేము పరిశీలించి సంబంధిత వ్యక్తుల మీద ఆధారాలు మేము ముందు పెట్టాం కదా సార్, పెట్టున్నారు. అవి పరిశీలించి సంబంధిత వ్యక్తులను కూడా తీసుకొని విచారించి తదనంతరం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మామూలు మీరు బిల్లు పాస్ చేయకుండానే వాళ్ళకి అమౌంట్ ఎలా వచ్చింది? ఎవరికి? ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి 1వ తేదీ వస్తుంది కదా. అది మామూలుగా మీరు దాదాపు నెల 40 రోజులు అవుతుంది వాళ్ళకి ఉపాధి హామీ పని డబ్బులు పడి. 40 రోజుల నుంచి వాళ్ళకి పైసా కాదు సార్. నేను ఏంటంటే ఇప్పుడు మా పనికి వచ్చింది 3, 6 మందికి మాస్టర్ వేస్తే మీరు ఎలా దాన్ని పాస్ చేశారని అడుగుతున్నాం. కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్లు అయ్యి వాళ్ళకి తెలియక ఎట్టంటే అట్ట చేస్తున్నారు. మీరు సీనియర్ కదా అతను కానీ ఎటు చూడండి సార్, మీరు సీనియరే కదా, వాళ్ళు సీనియర్నే, మరి మీరు కదా పాస్ చేసేది. మొత్తం చూసుకోవాలంటే ఎట్లా వీలు పడుతుంది? అంటే మీరు దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదా? దాని మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి కదా ఈ డిపార్ట్మెంట్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి చెక్ చేసి కదా చేయాలా? చేస్తామండి. ఇప్పుడు ఒక ఫ్లెక్సీ, ఇప్పుడు టీ హోటల్ దగ్గర టీ తాగుతూ ఉంటే ఆ ఫ్లెక్సీ ఉంది, అక్కడ టీ హోటల్ క్లారిటీగా ఉంది, దానికి మీరు మాస్టర్ వేస్తారు చెప్పండి. మాస్టర్ మేము ఫీల్డ్ అసిస్టెంట్ వేస్తారు, పరిశీలించి మేము చర్యలు తీసుకుంటాం. మీరు పరిశీలించే బిల్ పాస్ చేశారా దానికి? టీ అంగడి దానికి చెప్పలేము, అది పరిశీలించవచ్చు, పరిశీలించవచ్చు. అంటే పరిశీలించకుండా కూడా మాస్టర్ వేస్తారు. అట్లా ఎందుకు వేస్తాం? ఇప్పుడు వేస్తే మీరు అన్నారు కదా సార్, సరేలే. నమస్తే, నా పేరు బ్రహ్మయ్య. ఇంట్లో సక్రంగా ఫోటో కొట్టట్లేదు, ఎవరైతే ఎన్ఎంఎస్ కానీ డిమాస్టర్ కానీ సక్రంగా పంపలేదో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు చూసే కదా, మామూలు మాస్టర్ చూసే కదా పాస్ చేస్తారు బిల్లు? చూసే పాస్ చేస్తాం. మరి మీకు ఇప్పుడు మీ టీ అంగడి దగ్గర కానీ మామూలుగా అక్కడ ఉన్న మామూలుగా ఉన్నట్టు పర్సన్స్ కానీ వాళ్ళని ఎవరు పరిశీలించకుండా మీరు బిల్లు ఎలా పాస్ చేస్తున్నారు? సరే, మేము ఏపీఓని అయితే వివిధ జీపీలకు వెళ్ళిపోవడం ఉదయాన్నే మస్ట్ వెరిఫికేషన్ ఎవ్రీడే నాకు 2 జీపీలు వస్తాయి. అది చూసుకున్న తర్వాత మాత్రం సార్ నేను చెప్పేది ముందు అవి మొత్తం వెరిఫై చేయాలంటే ఒక్కోసారి వెరిఫై చేయొచ్చు, ఒక్కోసారి వెరిఫై చేయలేము. అంటే వెరిఫై చేయకుండా కూడా మీరు బిల్ పాస్ చేస్తారా? నేను అదే కదా చెప్తుంది. ఒక్కోసారి ఫీల్డ్లోకి పోయినప్పుడు చెప్పలేము, అది అంతే అంటారు. అంటే మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా. చేస్తే ఇట్లా రిజల్ట్ ఫలితం వేరే విధంగా ఉంటుంది కదా సార్. ఫలితం వేరే కరెక్ట్గా ఉంటుంది కదా.